ముందున్న వాళ్ళందరూ అధర్మికులు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. అర్జునుడికి చెప్తున్నారు, అయ్యా నువ్వు యుద్ధం చెయ్యొచ్చు వారితో, ఎందుకంటే వారు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి అని. ఈ దేహాత్మ భావనను మొత్తం కూడా భగవంతుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, వాటికి సంబంధించిన మనం ఏవైతే సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలతో వింటున్నారు కదండి, వారికి కూడా తెలియాలి కదా మన ధర్మం ఏంటి, మన ధర్మం యొక్క తత్వం ఏమిటి అని. అందుకోసం ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చూపిస్తున్నా. దాని తర్వాత మనం ఏమనుకున్నామండి, జీ ఫర్ గురు, గురువు యొక్క గొప్పతనాన్ని మనం విన్నాం. దాని తర్వాత ఐడెంటిటీ, నా ఐడెంటిటీ ఏంటి, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. దాని తర్వాత మూడవది ఏంటండి, టీ, 2 రకాల ధర్మాలు, 2 కైండ్స్ ఆఫ్ ధర్మాస్ మనందరికీ ఉన్నాయటండి. ఒకటి స్వధర్మము, 2 సనాతన ధర్మము. స్వధర్మాన్ని అనుసరించాలి మనము. స్వధర్మం ఏమిటి, మనకి ఏదైతే కర్తవ్యం ఉన్నదో, మనది ఏదైతే బాధ్యత ఉన్నదో. ఇప్పుడు చాలామంది అంటారు, భగవద్గీత చదివితే అండి అన్ని బాధ్యతలు బంధుత్వాలని వదిలేసి వెళ్ళిపోతారండి. కానీ కృష్ణుడు ఏమంటున్నారు చూడండి, అయ్యా నువ్వు నీ బాధ్యతను అంటున్నాడు. అర్జునుడు అంటున్నాడు, నా బాధ్యత నేను వదిలేసి వెళ్ళిపోతాను, గాంధీవాణ్ణి కింద పెట్టేస్తాను. కృష్ణుడు అంటున్నాడు, బాధ్యత వదలకూడదు, నీ బాధ్యతను నిర్వహించాలి. ఎవరైనా భగవద్గీత చదివితే, ఎవరైనా మీ పిల్లలకి భగవద్గీత వినిపిస్తే, నిజంగా భగవద్గీత అర్థమైన వారు ఎంత బాధ్యతగా ఉంటారంటే వారి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో. 41 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైన ఉపదేశం చేస్తున్నాడు. అందరినీ కూడా చక్కటి మార్గంలో పెట్టే ఒక ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నారో చూడండి, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మం ఎటువంటిదట, సనాతన ధర్మం ఎటువంటిదట, స్వధర్మం ఎటువంటిదట అంటే, అర్జునుడికి ఆయన స్వధర్మం ఏంటండి, రక్షణ, ధర్మాన్ని కాపాడటం. అయ్యా నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్ధర్మము, భాగవత ధర్మము, భక్తి ఎటువంటిదట, నేహా విక్రమనాశోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక 10 కోట్లు సంపాదించారండి, బ్యాంకులో పెట్టుకున్నారు. మనం ఈ శరీరాన్ని వదిలేసాం, మరణించా, మళ్ళీ ఇంకో శరీరంలో పుట్టా, వచ్చి ఓయ్ పలానా బ్యాంకులో నా ఖాతా ఉంది, అందులో 10 కోట్లు ఉన్నాయి, నాకు ఇవ్వండి రా బాబు అంటే ఇస్తాడా అండి? ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా అలా క్లెయిమ్ చేసుకోవచ్చా చెప్పండి? కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఈ భక్తి అనేది బుద్ధి యోగం, నిష్కామ కర్మయోగం ఎటువంటిదట అంటే, మనం కానీ దీన్ని ఆచరిస్తే ఎక్కడ వరకైతే మనం పూర్తి చేశామో అది వచ్చే లైఫ్‌లో కూడా స్టార్ట్ అవుతుందటండి. ఈ ప్రపంచంలో నుంచి మనం ఏది కూడా ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్ళలేము. మనం ఏదున్నా సరే ఇక్కడే వదిలిపెట్టాలి. అవునా కాదా చెప్పండి? ఏదున్నా సరే ఇక్కడే అయిపోతుందండి. అందుకే ఒకటే ఒకటి మనతోటొస్తుందటండి, మనం చేసే మంచి, మనం చేసే ధర్మాచరణ, మనం చేసిన భక్తి, మనం చేసిన యోగం. యోగము అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడితో ఒక కనెక్షన్, భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకోండి. కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ఏమి చెయ్యి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒకటే ఒకటి పర్పస్ లైఫ్‌లో కేంద్రీకరించి చెయ్యి. ఏకేహ కురునందన, ఒకటే నీ దృష్టి పెట్టు. మనకేమైపోతుందంటే డిస్ట్రాక్షన్స్ బాగా ఎక్కువైపోయాయండి. వాటి గురించి ముందు ముందు స్వామి మాట్లాడబోతున్నారు. ఒక ఆయన దగ్గరకొచ్చి ఒక ఆయన అన్నాడట, "అయ్యా ఈ సూది తీసుకో నేను మళ్ళొస్తాను." అనంటే, "ఎప్పుడొస్తావు చెప్పు, ఇంట్లో ఉండాలి నేను" అన్నాడట. "ఇప్పుడు కాదు వచ్చే జన్మలో వస్తాను." "వచ్చే జన్మలో వస్తే నేనెక్కడ సూది ఇచ్చేదిరా నీకు" అని అన్నాడు. ఎందుకంటే సూది తీసుకెళ్ళగలుగుతామండి వచ్చే జన్మకి? పెట్టుకోగలుగుతామండి? మనం కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టుకోవాలన్నా సరే మనం బాధపడుతూ ఉంటామండి, భయపడుతూ ఉంటాం. ఇప్పుడైనా ఎవరైనా డబ్బా పంపించారనుకోండి, అటు నుంచి ఇటు ఫస్ట్ డబ్బా ఇచ్చేసేయండి, ఫస్ట్ డబ్బా ఇచ్చేసేయండి, ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టిచ్చేసేయండి. ఎందుకంటే ఆ డబ్బా ఉంటే మనకి పెద్ద విషయం అనమాట. మొన్న మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక ఆవిడొచ్చింది, మాకు లడ్డూలు తెచ్చిచ్చింది. "ప్రభుజీ ఏమనుకోకండి, లడ్డూలు తినండి, వచ్చే సంవత్సరం వస్తారు కదా ఆస్ట్రేలియాకి, అప్పుడు పట్టుకురండి డబ్బా" అన్నది. "అమ్మ నీ డబ్బా నాకొద్దమ్మా, నువ్వు పాలిథీన్‌లో ఏసివ్వు, నీ డబ్బా ప్రెషర్ నాకొద్దు" అని. కాబట్టి ఒక సంవత్సరమే మనం ఎక్కడ ఉంచుకోలేమా? అది ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది అని భయపడతామా? తెచ్చి వాడికిచ్చేస్తే అయిపోతుంది అని. కానీ ఇంకొక జన్మలో మనం ఎలా తెచ్చి ఇవ్వగలుగుతామండి? అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన ఆయన, ఆయన యొక్క శవపేటిక నుంచి చేతులు 2 బయట
అండి అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఒక్క నయా పైసా తీసుకెళ్ళలేతున్నాడు అని మొత్తం ప్రపంచానికి చూపించండి అని చెప్పాడటండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడి రెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగర కిత్తురో దొరలకగునో శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూడ. తేనెటీగ చూడండి ఎంత కష్టపడుతుంది. ఓ తీసుకొచ్చి తేనె మొత్తం పెట్టేస్తుంది. పెట్టేసాక ఏం చేస్తాడండి, ఒకడొస్తాడు కొద్దిగా ధూపం వేస్తాడు, మొత్తం తేనెని బితికెళ్ళి ఆర్గానిక్ హనీ అని అమ్మేస్తాడు. కష్టమంతా ఒకడు పడ్డాడు. దాన్ని ఎంజాయ్ అంతా ఇంకొకడు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక్కటి మనతోటి శాశ్వతంగా వస్తుందట. మనం చేసిన భక్తి, మనం చేసిన మంచి పనులు, మనం ఆచరించిన ధర్మం. అందుకే ధర్మం గురించి తెలుసుకోవాలండి మనం. అందుకే ధర్మం గురించి ఎప్పుడైతే మనం వింటామో, ధర్మం గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ధర్మాన్ని ఆచరిస్తాం. అది ఎటర్నల్ ష్యూరిటీ అటండి. ఎటర్నల్ ష్యూరిటీ. మనం ఎప్పుడైనా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తామండి? రిటర్న్స్ వచ్చే దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం గానీ, లాస్ ఎళ్ళే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా మీరు? ఎటర్నల్ బెనిఫిట్, ఎటర్నల్ రిజల్ట్, ఎటర్నల్ రిటర్న్స్ వస్తాయట మనం కానీ ధర్మంలో ఇన్వెస్ట్ చేస్తే. ధార్మికమైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే. ఒక గురువుగారు ఒక రాజుగారి దగ్గరికొచ్చి చెప్తూ ఉండేవారండి. "అయ్యా, నాన్న మంచిగా వినరా,